సతీష్ ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? గతంలో ఎప్పుడూ లేని విధంగా సో ఇది ఈ పరిణామం చూడాల్సిన అవసరం ఉంటుంది. బాలకృష్ణ సినిమా ఈ రకంగా వాయిదా పడడం అంటే బకాయిలు పడితే ఏ సినిమా అయినా ఆపేస్తారో తెలిసిందే మనకి. ప్రస్తుతం 40 కోట్లకు పైగా బకాయిలని చెప్తున్నారు ఈరోజు సంస్థకు. ఏం చెప్తున్నారు నిర్మాతల వర్షన్ ఏంటి? మీ దాకా వచ్చిందా? అప్డేట్స్ ఏంటి చెప్పండి. ఎస్ హరి, ఎందుకంటే అఖండ 2 వస్తుంది అని చెప్పేసి బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సింది. అయితే నిన్న ప్రీమియర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత ఓవర్సీస్లో కూడా పడతాయని చెప్పేసి అనుకున్నారు. ముందుగా ఈ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత మరి కాసేపటికి సినిమానే వాయిదా వేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. నిజంగా చిత్ర పరిశ్రమకి ఇదొక నిజంగా ఒక రకమైన లోటు అనే చెప్పుకోవాలి. చాలా తీరని లోటు. ఎందుకంటే ఒక రకంగా రొటేషన్ పద్ధతిలో చిత్ర పరిశ్రమ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం లేటెస్ట్గా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ అఖండ సినిమాని క్రిస్మస్కి అంటే డిసెంబర్ 24 కానీ 25 కానీ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఇప్పుడు అందుతుంది. అంతేకాకుండా ఈ సినిమా ఆగిపోవడానికి మెయిన్ కారణం ముఖ్యంగా ముగ్గురు ఫైనాన్షియర్స్కి, అంటే హైదరాబాద్లో ఉన్న ముగ్గురు ఫైనాన్షియర్స్కి దాదాపు ఈరోజు ఇంటర్నేషనల్ ఈ వీళ్ళకి మొత్తం కలిపి 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అర్ధరాత్రికి మధ్యవర్తులతో ఈరోజు ఇంటర్నేషనల్ సంబంధించి వాళ్ళకి సెటిల్ చేశారని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ లోకల్గా ఉన్న ముగ్గురు ఫైనాన్షియర్స్కి దాదాపు ఒక 50 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి లిక్విడ్ క్యాష్ లేదు కాబట్టి ఈ సినిమాని ఆపాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు నిర్మాతలు ఎక్కువగా ధీమాతోటి వెళ్ళారు. ముఖ్యంగా ఎందుకంటే చాలామంది ఫైనాన్సర్స్ కూడా వీళ్ళకి ఇచ్చినప్పుడే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులకి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. అవి ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు తీరుస్తారు అనుకున్నారు. కానీ వీళ్ళు ఇది ఏంటంటే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎల్ఎల్పి అనే ఒక బ్యానర్ పైన దీన్ని చేశారు. ఆ ట్రాన్సాక్షన్స్ వేరు, ఈ ట్రాన్సాక్షన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఎవరో అభ్యంతర పెట్టరు అనుకున్నారు. అయితే లాస్ట్ మినిట్లో ఈ ఓనర్స్ ఆ ఓనర్స్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా బకాయిలు తీర్చాల్సిందే అని చెప్పేసి వీళ్ళు పట్టుబట్టడంతో ఆగిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు హరి, ఎప్పుడు అంటే డిసెంబర్ 24 కానీ 25 కానీ రిలీజ్ చేసే ఆలోచనలు అయితే ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నారనేది తెలుస్తుంది హరి. ఆల్రైట్ సతీష్.